నీకు ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు కింద పడ్డావు అనుకో, ఇది నీకు కాపాడుతుంది. ఓకే. ఇది కాపాడుతుంది. ఇది లేదు కదా, అవును. నువ్వు ఇది పడ్డావు అనుకో, నీ దవడ చెక్క అంతా పగులుతుంది, ఈ దవడలు పగులుతాయి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చేయబోయే వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్కి యాక్సిడెంట్ అయ్యి హెల్మెట్ పెట్టుకున్నాక కూడా హెడ్ అంతా ఇదంతా గీరకపోయింది. ఎట్లా గీరకపోయింది అనేది ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. హెల్మెట్లో కూడా చాలా రకాలుగా ఉంటాయి. దాన్ని వాడే పద్ధతి కూడా చాలా మందికి తెలియాలి. దీని మీద అవగాహన ఉండాలి. ఎవరి కుటుంబంలో కూడా అనర్థాలు జరగకుండా అందరూ సేఫ్గా ఉండాలనే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు మనం ఎవరన్నా వస్తే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భయ్యా భయ్యా మళ్ళీ కాల్ చేస్తాను. భయ్, నా పేరు అంజీ. ఓకే. నేను ఒక చిన్న విషయం కోసం నేను ఆపిన. ఇప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకున్నారు కదా, ఇది సేఫేనా? నాకైతే సేఫ్ గానే ఉందండి. సేఫ్ అంటే ఎట్లా సేఫ్ అని చెప్తున్నారు? అంటే కంఫర్ట్ ఉంది, మంచిగా గాలి ఆడుతుంది, ఫోన్ మాట్లాడడానికి కానీ, ఈ పాన్ వేసుకున్నప్పుడు ఉంచడానికి కానీ అట్లా సేఫ్ ఉంది. ఓకే. మీరు ఎప్పుడన్నా స్పీడ్ బ్రేకర్ దగ్గర పోయినప్పుడు ఇది పెట్టలేదు కదా, ఈ క్లిప్ అవును. ఎగిరి కింద పడడం కానీ మీకు ఏమైనా దెబ్బ తగిలింది ఎప్పుడన్నా? ఏం తగలలే అండి. ఇంతకుముందు అయితే పెద్దదే పెట్టేది కానీ గాలి ఆడక ఎండాకాలం కాబట్టి బాగా ఉబ్బరిస్తుంది, అందుకు ఇది పెడుతున్నాం. చెమటలు వస్తున్నాయా జుట్టు మీద? హెయిర్ ఫాల్ అవుతుందా? ఓకే, అందుకని నువ్వు ఆఫ్ వాడుతున్నావు. అవును. ఈ క్లిప్ పెట్టకుండా. అవును. అంటే దీనివల్ల చాలా డేంజర్ అనే విషయం మీకు తెలుసా? నాకైతే పెద్దది ఏం తెలియదండి. అయితే మీకు చెప్తాను సార్. ఇప్పుడు ఈ హెల్మెట్ ఫుల్ ఉంటుంది, ఫుల్ హెల్మెట్. మీదేమో ఆఫ్. పట్టుకోండి ఒకసారి. క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇది పెట్టుకోకపోతే చాలా డేంజర్ ఈ క్లిప్. ఇంకొకటి ఫుల్ హెల్మెట్ ఎందుకు వాడమంటున్నా అంటే, ఇది ఉంది కదా, ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా నీకు ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు కింద పడ్డావు అనుకో, ఇది నీకు కాపాడుతుంది. ఇది కాపాడుతుంది. ఇది లేదు కదా, నువ్వు ఇది పడ్డావు అనుకో, నీ దవడ చెక్క అంతా పగులుతుంది, ఈ దవడలు పగులుతాయి. ఇదొకటి రీజన్. మొన్న రీసెంట్ గా మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఇటనే పోతుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. చిన్న స్కిడ్ అయింది. బ్రేక్ ఇస్తారు, సడన్ బ్రేక్ ఇచ్చేసరికి రాసుకపోయింది ముఖం అంతా. హెల్మెట్ పెట్టుకుంది, ఇదే హెల్మెట్ పెట్టుకుంది, ఇదంతా ఇట్లా రాసుకపోయింది, మొత్తం రాసుకపోయింది. ఆమె చూసిన తర్వాత మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి, అరే ఇట్లా అయింది, హెల్మెట్ పెట్టుకున్నాక కూడా ఇట్లా అయిందంటే హాఫ్ హెల్మెట్ అది. చాలా షాక్ అయిపోయినాను నేను. దీని మీద చాలా మందికి అవగాహన రావాలన్న తోటి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. నిజం, తప్పు అనుకోకు. ఏం లేదు, ఎంతసేపు అయినా కానీ ఒక ఫుల్ హెల్మెట్ వాడుకో, చిన్నది మాత్రం వాడకు. ఇది క్లిప్ పెట్టుకో. నువ్వు నమ్ముతున్నావు లేదు, కావాలంటే ఒక ఫోన్ చేయమంటే చేస్తా. చేయండి. సరే. రీసెంట్ గా ఎవరిదైతే యాక్సిడెంట్ అయిందో నువ్వు నమ్ముతున్నావు కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు నేను మాట్లాడిపిస్తా. నమస్తే భాస్కర్ భాయ్. నమస్తే అన్న. రీసెంట్ గా యాక్సిడెంట్ అయింది కదా మన వాళ్ళకి. అవును, మా మరదలకి అయ్యింది. అది హెల్మెట్ పెట్టుకున్నారు అప్పుడు? హెల్మెట్ పెట్టుకుని హాఫ్ హెల్మెట్ పెట్టుకుంది. అదేమన్నా కాపాడలేకపోయిందా? లేదు, అంత సేఫ్ ఏమో. మొత్తం ఆమె తల ఒకటే సేఫ్ ఉందని ఫేస్ అయితే మొత్తం కొట్టుకుపోయి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు హాఫ్ హెల్మెట్ వాడినాం అనుకున్నాం కదా మనము, ఫేస్ కు మొత్తం రాసుకుపోయింది కదా. అవును. ఇప్పుడు దాని వల్ల ఏమన్నా ఇంజ్యూర్ అయిందా, మళ్ళీ ఏమన్నా సర్జరీ ఏమన్నా చేయాలా దానికి? ప్రాబ్లం అయ్యింది, ఎందుకంటే ముక్కు దగ్గర పెదాల దగ్గర డ్యామేజ్ అయ్యి స్కిన్ అనేది సర్జరీ అన్నారు, వాళ్ళు చేయాలన్నారు. ఇప్పుడు చేయాలన్నా దగ్గర దగ్గర ఒక 3 lakhs 5 lakhs వరకు అవుతుందా, ఎక్కువ అవుతుందా? ఇది చెప్పలేం ఎంత అవుతుంది అంటే ఒక 2.5 వరకు అయితే ఈజీగా అవుతుంది చెప్పారు. అయితే ఫుల్ హెల్మెట్ వాడితే ఇదంతా జరుగుతుండేనా ఇట్లా? అవును, ఫుల్ హెల్మెట్ వాడితే సేఫే ఉంటుండే, ఫేస్ కి ఏం కాకపోతుండే. కాస్త కూర్చో ఈ సర్జరీకి అయితే ఇంత ఖర్చు కాకపోతుండే కదా. 3 lakhs అయితే బచాయించినట్టే. అంతే. ఫుల్ హెల్మెట్ సేఫ్, హాఫ్ హెల్మెట్ వేస్ట్. హాఫ్ హెల్మెట్ పెట్టుకొని వస్తుంటే అతనికి నమ్మలేదు అనమాట నేను చెప్తున్న విషయాలు.
అవును. సో ఇప్పుడు మీరు డైరెక్ట్ గా మీకు మీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి జరిగింది కాబట్టి మీ బాధ ఇతనితో చెప్తే వింటాడు అన్నట్టు మీకు కాల్ చేసి అడుగుతున్నా. అవును కరెక్ట్. Okay. ఎందుకంటే హాఫ్ హెల్మెట్ అయితే సేఫ్ కాదే కాదు, ఓన్లీ తల వరకే కానీ మనం ముక్కు కానీ కళ్ళకు కానీ ఏమైనా తగిలినప్పుడు ఫేస్ కి కళ్ళకు కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యానుకో కళ్ళు కూడా పోయే ఛాన్స్ ఉన్నాయి కదా మనకు, అవునవునవును. అంటే రోడ్ పడితే. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. చూసినా బ్రదర్ ఇప్పుడు ఓకేనా? ఓకే. ఎందుకంటే మనం నమ్ముకొని మన ఫ్యామిలీ అంత ఉంటది, చాలా జాగ్రత్తగా మనం ఉంటే చాలా బాగుంటది. అందుకే ఈ ఫుల్ హెల్మెట్ వాడుకో, ఈ ఆఫ్ తీసేసి. నెక్స్ట్ టైం ఇది రిపీట్ చేయండి సార్, ఫుల్ హెల్మెటే వాడతా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, ఆపినందుకు, మాతో టైం కేటాయించినందుకు. ఆ పాను నమలడం ఉంచడం అనేది వద్దు, బాగుండదు. ఓకే, హెల్మెట్ లేనప్పుడు వేసుకోవాలనుకుంటా. ఓకే, మీ ఇష్టం అది. సరే రైట్. డైరెక్ట్ చెప్తే కూడా అర్థం కాలేదు, ఫోన్ చేసి చెప్పిన దాకా అర్థం చేసుకోలేదు. నిజానికి అందరు ఫ్యామిలీలలో అందరూ సేఫ్ ఉండాలనేదే ఉద్దేశము. బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ కంపల్సరిగా పెట్టండి, ఆ క్లిప్ ఖచ్చితంగా పెట్టండి. పోలీస్ వాళ్ళు మనకు చాలా సార్లు ఎన్నో రకాలుగా అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. నాకేమైతుంది అన్న నిర్లక్ష్యంతో హెల్మెట్ పెట్టకపోవడము, పెట్టినా కానీ సగం పెట్టడము, ఆ క్లిప్ పెట్టకపోవడము చాలా జరుగుతుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం హెల్మెట్ కంపల్సరీ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.